పరిష్కారం కోసం అడుగులేశారు, కానీ అంతలా ప్రభావితం చూపించలేదు. తర్వాత 19 మీరు అధికారం కోల్పోయారు, జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చింది, ఇద్దరు స్నేహపూర్వ బంధం మనం చూస్తున్నాము, కలయికలు అలయబలాలు ఇవన్నీ కూడా మనకి జరిగినాయి. చాలా వరకు మేము సమస్యలు పరిష్కరించాం, గత ప్రభుత్వం చేయలేదని చెప్పి చాలా విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ గతంలో ఉన్నటువంటి కలయిక కన్నా ఈసారి ఇంకా మంచి స్నేహబంధం ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇటుపక్క అనుభవం, అటుపక్క కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎక్కడ కొట్లాడి తెచ్చుకునే స్వభావం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు తెలంగాణ నుంచి మనకి కావాల్సినవి ఏంటి, ఈ బకాయిలు ఏంటి, నీటి వాటాల పంపకాలు ఏంటి, ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి, వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు టీటీడీలో వాటా అడుగుతున్నారు, పోర్టులో వాటా అడుగుతున్నారు, ఇవన్నీ కూడా మాకు కావాలి, ఇక్కడ ఎందుకంటే లేవు కాబట్టి, ఇది ఏపీలో ఉన్నాయి కాబట్టి వీటిలో మాకు వాటాలు కావాలనే వెర్షన్ తీసుకొస్తున్నారు. ఏంటి మరి ఎంతవరకు ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఈసారైనా సానుకూలంగా ఇరు రాష్ట్రాల ప్రజలకి అనుకూలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ముందుగా ఐ న్యూస్ యాజమాన్యానికి, తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ రాష్ట్ర విభజన మూలంగా మనకి ఈ ఆస్తులు పంపకాలు ఏవైతే ఉన్నాయో ఇవి 2014 నుంచి 19 వరకు అప్పటి ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, ఇద్దరు పలు దఫాలుగా చర్చించి కొన్ని విభజిత పరిష్కారాలను చూశారు. దాని తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వారు ఎటువంటి శ్రద్ధ చూపలేదు దీని మీద. ఈ రెండు రాష్ట్రాలలో నుంచి ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి ఎప్పుడు పెట్టలేదు అనమాట వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు కేవలం వారి వ్యక్తిగత సమస్యల మీద మాత్రమే వాళ్ళు దృష్టి సారించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, రెండు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరికి ఎంతో కొంత సఖ్యత అయితే మాత్రం ఉంది అన్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వారు ఇరువురు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఏదైతే పరిష్కారం కాకుండా 10 సంవత్సరాల నుంచి ఆగి ఉన్నాయో 9వ నెంబర్ షెడ్యూల్లో ఉన్న విషయాలు కావచ్చు, మనకి ఏదైతే 15 ఆర్గనైజేషన్స్ పెండింగ్ ఇది కావచ్చు, విద్యుత్ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి ఒక 7,000 కోట్లు దాకా ఉన్నాయి. అది కాకుండా కొన్ని కార్పొరేషన్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి కొంత అమౌంట్ ఫండ్ ఏదైతే ఉందో అవి కూడా అలానే ఎవరు క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న మాట మనం చూస్తున్నాం అనమాట. ఈ ఇద్దరు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఏదైతే కలుస్తున్నారో వారి ఇరువురు మధ్య జరిగే చర్చలు సఫలీకృతం అవ్వడంతో వాటికి ఇరువురు ఇటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఫండ్స్ కూడా వాడుకునే వెసులుబాటు మనకి కలగబోతుంది. ఖచ్చితంగా ఇద్దరు పట్టు విడుపులు ప్రదర్శించకుండా సామరస్యంగానే పరిష్కరించుకుంటారని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చిన వెంటనే తనకి లభించిన ఘన స్వాగతం ఏదైతే ఉందో అది గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా జరగని విషయం అన్నమాట. ఒక అభద్రతా భావంలో ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఉంది. అది ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే ఆ మాట, ఎక్కడ ఆంధ్ర డెవలప్ అవుతుందో, ఎక్కడ పోలవరం గాని ఇంకోటి గాని వస్తే వాళ్ళు అమరావతి కట్టేస్తే హైదరాబాద్ ని మించిన రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుందో అని ఒక అభద్రతా భావంలో అయితే ఇదివరకు ఉన్న గవర్నమెంట్ అయితే ఉందండి. అది అందులో ఎటువంటి వాస్తవం లేదు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు పోటాపోటీగా రాష్ట్రం కోసం పనిచేసే నాయకులు వచ్చారు. ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కూడా మీరు గమనిస్తే, ఇప్పుడు వరకు 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకున్నానండి, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వచ్చారో సీఎం గా, ఆయన 18 గంటలు పనిచేస్తారు కాబట్టి నేను కూడా కష్టపడి నా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించి ప్రగతి పదంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఇంకా ఎక్కువ ఉంది అని వ్యాఖ్యానించారు.
సో ఈ విధంగా ఇద్దరు మధ్య కావాల్సింది ఒకటి స్నేహపూర్వమైన బంధము, రెండు పోటీతత్వము. ఈ రెండు ఇద్దరి నాయకుల్లో ఉన్నాయి అని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం లేదు. ఇద్దరు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో రెండు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు. అండ్ రెండు రాష్ట్రాలకి మంచి రోజులు రాబోతున్నాయి అనే షెడ్యూల్ 19 ఎటువంటి ఒకటైతే అనుమానం లేదు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ట్రాన్స్ఫర్ సంబంధించి ఒకటి ఉంది. ఇంతకుముందు మాట్లాడినట్టుగా టీటీడీలో కూడా వాటా కావాలంటున్నారు. 3 పోర్టుల్లో కూడా వాటాలు కోరే అవకాశం కనిపిస్తోంది. 7 మండలాలని కూడా మళ్ళీ తిరిగి విలీనం చేయాలి తెలంగాణలో అనే ఒక ప్రతిపాదన కూడా తెర ముందుకు ఉంచబోతున్నాం. ఇవన్నీ కూడా బీజేపీతో మాట్లాడినప్పుడు, అంటే ఎన్డీఏ కూటమితో మాట్లాడినప్పుడు, కేంద్రంలో మాట్లాడినప్పుడు సానుకూలంగా స్పందించారు. ప్రధానితో మాట్లాడాం, అమిత్ షాతో మాట్లాడామని చెప్పి నిన్న 7 మండలాల గురించి ఎక్కడ ఇది రాలేదండి. డిస్కషన్ వచ్చింది ఏంటంటే ఓన్లీ 5 గ్రామాల గురించి. ఆ 5 గ్రామాలు కూడా భద్రాచలం ఎందుకు దగ్గర అని ఉన్నటువంటి అంటే 5 గ్రామాలు. భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన భూములు కావచ్చు, వాటికి సంబంధించిన విలువైన ఆస్తులు ఆ గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి కానీ వాటిని తెలంగాణలో తెలంగాణ మాజీ మినిస్టర్స్ అడుగుతుంది అదే కదా, 7 మండలాలను అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏపీలో విలీనం చేస్తే దాన్ని తిరిగి తీసుకోవాలి అనేదే కదా అప్పటి నుంచి నడుస్తున్నటువంటి విషయం. నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పున్నా. భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలను తిరిగి కలపమని వాళ్ళు అక్కడ కోరుకుంటుంది కూడా అదే. ఏదైనా విపత్తులు వస్తే మేము అక్కడికి వెళ్ళి చేయడానికి కష్టమవుతోంది, సో తిరిగి ఇవ్వాలని చెప్పి అంటున్నామని చెప్పి నిన్న భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తెలంగాణకు సంబంధించి చెప్పడం జరిగింది. విపత్తుకి సంబంధించిన పరిస్థితులను ఎదుర్కోవటం విషయంలో కావచ్చు, అక్కడ ఉన్న దేవస్థానం భూములకు సంబంధించిన కావచ్చు, వీటన్నిటిని అది తెలంగాణలో కలపటం వల్ల వాళ్ళకి కొంచెం సానుకూలంగా ఉంటది అని అనేది వాళ్ళ వాదన. అవును, ఈ రోజు మీటింగ్ లో మొత్తం మాట్లాడుకుంటారు అని అనేది ఉందండి. దాంతో పాటు మన జనాభా ప్రాతిపదికన ఏదైతే విడిపోయి ఉన్నామో 58% 42%, అదే వాటా ప్రకారం వాళ్ళు టీటీడీలో కావచ్చు, పోర్టుల్లో కావచ్చు, మచిలీపట్నం కానీ ఇంకొక పోర్ట్స్ లో కావచ్చు వాటా కొంచెం అడుగుతున్నారు. అవి కూడా ఇరువురు సామరస్యంగా మాట్లాడుకొని మొన్నటి దాకా నడిచింది కూడా కృష్ణా జలాల్లో వాటా ఇవి కూడా. ఎందుకంటే ప్రధానంగా ఈ 10 సంవత్సరాల నుంచి లాగ్ అవుతూ వస్తున్న విషయాలు ఇవే కదా మెయిన్ గా మనకు వస్తున్నాయి. పవర్ బిల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే గనక వాటర్ ఇష్యూస్ కావచ్చు, అంటే వాటర్ పంపకాలకు సంబంధించి ఇవే లాగ్ అవుతూ వస్తున్నాయి. 10 years నుంచి మనకి దాదాపుగా కొన్ని 8,000 కోట్ల రూపాయల నిధులు విభజన షెడ్యూల్ 9-10 లో విభజన కాని సంస్థల బ్యాంకుల ఖాతాలో ఉండిపోయాయి. 10 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయాయి, ఎటు ఉపయోగం లేకుండా. ఒకవేళ వీటికి క్లారిటీ వస్తే ఆ ధనాన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసుకునే ఆస్కారం కూడా ఉంటుంది. ఎస్, మరి దాని ప్రకారమైనా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాం. కానీ డిమాండ్స్ చూస్తే ఎటు పక్కకు తలగుతారు, కాస్త ఫేవరబుల్ గా చూడనట్టుగా ఈసారికైనా తెగ్గొడదాం అనే ఒక వ్యవహారం ఉంటే గనక ఏ రాష్ట్రానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని చూస్తున్నాం. ఈవినింగ్ చూద్దాం ఇంకెన్ని విషయాలు వస్తాయి, ఎందుకంటే క్లియర్ కట్ కి ఇవి అని చెప్పి మెన్షన్ చేయలేదు ఇరు రాష్ట్రాలు కూడా. వైపుల నుంచి పరిష్కారం అవుతాయని అనుకుంటున్నామండి. ఎందుకు అని అంటే ఇదివరకు ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ నాయకులకి మధ్య సఖ్యత లేకపోవడం అనేది ఇన్ని సంవత్సరాలు మనకి 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవడానికి అదొక మెయిన్ రీజన్ అండి. ఇప్పుడు నాయకుల మధ్య సఖ్యత ఉంది, మరో ఇద్దరు కూడా ఒక స్టాండ్ సహకారం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి కేంద్రం సహకారం రెండు రాష్ట్రాలకు కూడా ముందుగా నడిపిస్తామని చెప్పి ఇటుపక్క ఎన్డీఏ కూటమి ఏపీలో ఉంది, అటుపక్క గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కి